అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే మొదటిసారి అండి వరలక్ష్మి వ్రతం చేయడం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఈ రోజు అయితే వరలక్ష్మి అమ్మవారికి అయితే 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను, చూపిస్తారండి. చూసేయండి. పులిహోర అండి, పులిహోర ఒకటి, అండ్ శనగ గుగ్గిళ్ళు, అండ్ దద్దోజనం, అండ్ పాయసం అండి, అండ్ సేమియా పాయసం అండ్ పాయసం, గుగ్గిళ్ళు, దద్దోజనం అండ్ పులిహోర. 5 రకాల స్వీట్స్ అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే పెట్టుకున్నానండి. ఎందుకు అంటే అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అని నేనైతే ఈ వ్రతం అయితే చేయాలనుకొని చేసేసానండి. ఫస్ట్ టైం కాబట్టి అసలు నేనైతే చాలా యూట్యూబ్లలో చాలామంది అయితే చూశానండి. వీడియోస్ చూసి ఎలా చేయాలి, ఏం చేయాలి, అమ్మవారిని ఎలా రెడీ చేయాలి అంతా కూడా యూట్యూబ్లలో సెర్చ్ చేసి చూసి మరి అసలు ఒక 3 అవర్స్ పట్టిందండి నాకు ఈ డెకరేషన్ చేయడానికి. అండ్ వాయినాలు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఒక 5 మెంబర్స్కి అయితే జాకెట్, ముక్క అండ్ బనానా, ఒక్క పోక, గాజులు, పసుపు కుంకుమ, సోమ్ ప్యాకెట్ ఇవైతే వాయినంగానైతే 5గురికి వాయినాలు అయితే ఇచ్చేస్తున్నాం. అండ్ ప్రసాదాలు అయితే 5 టైప్స్ అయితే చేసేసాను. అమ్మవారికి అయితే ఒక చీర అండి. ఇలా అయితే నేను అంటే అమ్మవారిని ఇలా రా అని లోపలికి రమ్మని పిలవాలంట అండి. సో నేను ఒక అమ్మాయి ఛానల్లో చూశాను. సో అలాగే నేను కూడా అలాగే అమ్మవారిని రమ్మని పిలిచానండి. ప్రతిదీ కూడా నేనైతే నాకెవరూ చెప్పలేదు, అన్నీ యూట్యూబ్లో చూసే చేశానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలిసిన వాళ్ళు క్షమించండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, తెలీదు, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా సైడ్ ఎవ్వరు చేయరండి, మా ఊర్లో కూడా ఎవరు చేయలే ఇంతవరకు. నేనే ఫస్ట్ టైం చేసినండి. సో అందుకనే ఇక నాకు తెలిసినట్టు తెలిసిన వాళ్ళైతే ఏమి అనుకోకండి. అండ్ అలాగే అమ్మవారికి అయితే శ్లోకాలు అండ్ దీపారాధన సాంగ్స్ కూడా సాంగ్స్ అయితే పాడేశాను, దీపారాధన కూడా చేసేసానండి. కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి టెంకాయ ఒకటి కొడితే సరిపోతుంది. ముత్తైదువులు అయితే ఇంకా రాలేదండి. వాళ్ళు వచ్చేలోపు నా పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళు వచ్చాక అయితే వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి 5గురికి ఇవ్వాలనుకున్నాను. 5గురికి ఒకే కలర్ జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నానండి. రెగ్యులర్గా ప్రతి ఇయర్ చేసేవాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటైతే చేస్తారు. నేను ఎప్పుడూ చేయలే కాబట్టి ఒకటి అటు ఇటు అవ్వచ్చు. చూసిన వాళ్ళైతే ఏమనుకోకండి, ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం అయితే మంచి పర్ఫెక్ట్గా చేస్తానండి. అది కూడా అనుకోకుండా చేసేసాను నేను. మొదటిసారి కదా చేసేది, ఫ్రేమ్ తెచ్చుకొని కలశం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కానీ యూట్యూబ్లలో చూశాను కదా, అట్లా అమ్మవారిని మంచిగా అలంకరించి పట్టు చీర కట్టి మంచిగా అలా చేసి అసలు మంచి మహాలక్ష్మిలా ఎంత ముద్దుగా ఉందో, నేను కూడా అలా చేసుకోవాలని డిసైడ్ అయ్యి నేనైతే ఫైనల్గా అయితే అలా చేసేసానండి. చేయడమే ఫ్రేమ్ ఎందుకు, మంచిగా అమ్మవారి ప్రతిమ పెట్టుకొని అయితే చేయాలని. సో అలాగైతే చేశాను. మా ఊళ్ళో ఇంతవరకు ఎవరూ చేయలేదండి, నేనే ఫస్ట్ టైం ఇలా చేయడం. 5గురికి అయితే వాయినాలు రెడీ చేశాను కదా, వాళ్ళైతే వచ్చేస్తున్నారు. ఇక నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా అలాగే కోరుకోండి. ఇంకా నెక్స్ట్ టైం మంచిగా కలిసి వస్తే ఇంకా మంచిగా చేస్తాను. అలాగే ముత్తైదువులకైతే మనం మెయిన్ వాళ్ళని పిలిచినప్పుడైతే కాళ్ళకైతే పసుపు రాయాలంట మనమే. సో నేను ఎంతవరకు అయితే ఎవరికి కూడా కాళ్ళకు పసుపు రాయలేదు, ఫస్ట్ టైం అనమాట. అది కూడా వరలక్ష్మి వ్రతం కోసం ఫస్ట్ టైం వేరే వాళ్ళ కాళ్ళకైతే రాశాను. సో వాళ్ళ కాళ్ళకైతే పసుపు రాసి అండ్ గంధం బొట్టు పెట్టి తర్వాత వాళ్ళకైతే వాయినాలు ఇచ్చానండి. మా ఇంటి పక్కన వాళ్ళండి, అంటే ఇప్పుడు 3గురే ఉన్నారు, మా అమ్మ అండ్ మా వదిన అండ్ మా ఇంటి పక్కన ఒక రెడ్ అమ్మ అనమాట, ఒక అమ్మమ్మ
వరుస అవుతుంది. సో ఆమెనైతే పిలిచిన. అండ్ మా అత్త మా ఆడబిడ్డనేమో వాళ్ళు నాటుకు వెళ్ళారు అనమాట, వాళ్ళ ఇంటి దగ్గర లేరు. సో వాళ్ళు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అనేసి వీళ్ళ ముగ్గురికి అయితే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చాను. ఇవి మా మేనకోడలు అనమాట. పెద్ద ముత్తైదు అయిపోయింది, కాళ్ళకు పసుపు రాసుకొని. సో వాళ్ళు పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళకి కాళ్ళకు దండం పెట్టినా అలా పెట్టచ్చు కదా. నేను కూడా ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరికి దండం కూడా పెట్టలేదండి కాళ్ళకు. ఇన్ కేస్ మా ఆయనకు కూడా అసలు పెట్టలేదు ఇంతవరకు. మాది లవ్ మ్యారేజ్ కదా. అరేంజ్డ్ మ్యారేజ్లేమో మ్యారేజ్లలో పెడతారు, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి అసలు ఇంతవరకు పెట్టే ఛాన్స్ కూడా రాలేదు. సో ఈ వ్రతం అయిపోయాక మా ఆయనకు కూడా కాళ్ళకైతే దండం పెట్టేసినాం. అండ్ వీళ్ళ ముగ్గురికి పెట్టేసి తర్వాత మా ఆడబిడ్డకి మా అత్తయ్యకి అయితే నైట్ పెట్టిన నేను. వాళ్ళకి కూడా వాయనం అయితే ఇచ్చేసిన. అండ్ ప్రసాదాలు చేసిన కూడా ప్రసాదాలు అయితే చేసేసాను కదా, వీడియోలో చూసారు కదా. ఈ వాయనాలు అయితే తీసుకోగానే అందరూ ప్రసాదాలు అయితే తిని మంచిగా ఇంటికి వెళ్ళిపోయారండి. అండ్ పెద్దవాళ్ళకైతే కాళ్ళకు దండం పెట్టినా పర్వాలేదు కదా. అండ్ మా వదిన అయితే నాకన్నా చిన్నదే అనమాట. కానీ చిన్న వాళ్ళకి వాయనం ఇచ్చినప్పుడు వాళ్ళ ఒళ్ళో ఉన్న గాజులకు దండం పెట్టుకొని అక్షింతలు మనకు మనమే వేసుకోవాలంట. అది కూడా నేను యూట్యూబ్లో వేరే వాళ్ళ ఛానల్లో చూశాను. సో నేను కూడా అలాగే చేశానండి, దండం పెట్టుకొని నేను అక్షింతలు వేసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే మా అమ్మ కూడా అలానే చేశానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అంటే ఏది ఎప్పుడు చేయాలో అర్థం కాదు కదా, కొంతమంది మర్చిపోతూ ఉంటారు. నేనైతే మర్చిపోయానండి. ఫస్ట్ ఆవిడకైతే కంకణం అయితే కట్టడం మర్చిపోయినాం. కంకణాలు కూడా ఇలా 9 ముళ్ళతో కట్టాలంట. సో 9 ఫ్లవర్స్ పెట్టొచ్చంట, 1 పెట్టొచ్చంట, 3 పెట్టొచ్చంట. బట్ నాకు అంత టైం లేకుండే, మా చిన్న బాబుకి బాగా ఫీవర్ వచ్చిందండి. సో వాడినైతే మా అమ్మ పట్టుకుంటూ నేనైతే ఈ డెకరేషన్ చేసుకుంటూ వ్రతం అయితే కంప్లీట్ చేశాను. సో అందుకనే కంకణాలకి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టి మిగిలిన 8 ముళ్ళు అయితే వేశాను. ఆ కంకణాలు కూడా ఒకరోజు నైట్ నిద్ర చేయాలంట అండి, చేతికి అలా పడేయకూడదంట. సో నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పిన అదే విషయం. అండ్ వీళ్ళ ముగ్గురికి అయితే వాయనం ఇచ్చేసాను కదా, వీళ్ళు కూడా ప్రసాదాలు అయితే ఇక తినేసి వెళ్ళిపోయారు. అండ్ నైట్ మా ఆడపడుచు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశాను, వాళ్ళ కోసం. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా నేను ఇంతవరకు ఆశీర్వాదం తీసుకోలేదు. సో ఫస్ట్ టైం మా వరలక్ష్మి అమ్మవారి ద్వారా నాకు దక్కిందనమాట. అండ్ వీళ్ళైతే కొంచెం లేట్గా వచ్చేసారు కదా. అండ్ ఫ్రైడే రోజు సాయంత్రం నైట్ అయింది కదా. సో ఫ్రైడే రోజు కుంకుమ పసుపు తీసుకెళ్ళకూడదు అనేసి వాయనం అయితే తీసుకున్నారు. బట్ అది మా ఇంట్లోనే పెట్టి ప్రసాదం అయితే తినేసి వెళ్ళారండి. అండ్ ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తానండి. అమ్మవారి చల్లని దీవెన మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ముత్తైదువులు అంటే అమ్మవారి ప్రతిరూపమేనంట. సో అమ్మవారికి ఇచ్చిన వాయనమే ముత్తైదువులకు కూడా అదే వాయనం ఇవ్వాలంట. సో అది వీడియోస్లో చూసి చేశాను, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కుందును, కానీ మా ఊళ్ళో ఎవరు చేయలేదు ఇంతవరకు. చేయడమే సింపుల్గా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ నాకు ఎందుకో మంచి అమ్మవారి ప్రతిమను పెట్టుకొని మంచి అమ్మవారి రూపం వచ్చేలాగా అలా మంచిగా అందంగా రెడీ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అమ్మవారు. అండ్ ఈ ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కదా చేసింది, సపోర్ట్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా. సో ఫైనల్గా అమ్మవారి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్.